హలో గైస్ ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా రుత్విక్ కొండకింది హీరోగా నటించిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాజాది రాజా 2 hours 15 minutes రన్ టైంతో థియేటర్స్లో జూలై 17 రిలీజ్ అయ్యి ఇప్పుడు సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నాకైతే నచ్చలేదు గైస్. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఒక్కసారి ఈ మూవీ ట్రై చేయవచ్చు. అనిల్ బోయెడప్పు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే తన తండ్రి కోరికలకు భిన్నంగా తన సొంత కలలను నెరవేర్చుకోవాలనుకునే ఒక యువడి చుట్టూ కథ తిరుగుతుంది. ప్రేమ, కుటుంబం అలాగే అతని జీవితంలో వచ్చే కొన్ని ఊహించని సంఘటనలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా సుమారు 2 గంటల 15 నిమిషాల రన్ టైం ఉంటుంది. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా లీడ్ పేర్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యింది. కొన్ని కామెడీ మరియు ఫ్యామిలీ మూమెంట్స్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. అలాగే సపోర్టింగ్ క్యాస్ట్ లో కొంతమంది నటులు తమ పాత్రకు మంచి ఎనర్జీని తీసుకొచ్చారు. మ్యూజిక్, విజువల్స్ కూడా కొన్ని చోట్ల సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించవచ్చు. కొన్ని సీన్స్ ఇంకా కాస్త క్రిస్ప్ గా కట్ చేసి ఉంటే పేసింగ్ ఇంకా బాగుండేది. కొన్ని క్యారెక్టర్స్ కు మరింత డెప్త్ ఇచ్చి ఉంటే సినిమా ఎమోషనల్ కనెక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా అయ్యేది. ఓవరాల్ గా చెప్పాలంటే రాజాది రాజా భారీ అంచనాలతో వెళ్లకుండా ఒక లైట్ హార్టెడ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చూస్తే ఓకే అనిపించే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్, లైట్ హార్టెడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయవచ్చు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5/2.75 స్టార్స్. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.